సోదర సోదరిమణులారా, నా ప్రజలారా, మీరంతా ఎంతో ఇష్టో నా మీటింగ్కి వచ్చినందుకు నా మనసుకి ఎంతో ఇదిగా ఉంది. ఈనాడు మన ఊరు పరిస్థితి అయితేనేమి, రాష్ట్రం పరిస్థితి అయితేనేమి, దేశం పరిస్థితి అయితేనేమి ఇది అని చెప్పలేనంత ఇదిగా ఉంది. అది చూసి మనలో ప్రతివాడు ఎంతో ఇదైపోతాడు. అందుకని మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మన మంత్రి గారితో వివరంగా చర్చలు జరిపాను. దానికి ఆయన ఎంతో ఇదైపోయి పై మీద కండవా ఇదేంటి, తర్వాత టెలిఫోన్ లో మనం చేయాల్సింది ఇది అని సెలవిచ్చారు. అంతిదన్నమాట మనం అంటారు. అందుకని మీలో ప్రతివాడు నా పని అది, నీ పని ఇది అని ఊరికే ఇదైపోకుండా మనం దేశానికి చేయాల్సింది ఇది అని చేస్తూ పెట్టం మన ఇది. నేను ఎంత ఇదిగా చెప్తున్నానంటే లోపల లోపల ఎంత ఇదైపోతున్నాను మీ అందరికీ తెలుస్తాను అనుకుంటా. ఓహో, ఈనాడే కాదు, రేపు నా ప్రాణాలు ఇదైనాడు, రేపు నేను మధ్యలో ఇదైపోయిన రోజున తెగ ఇదైపోతూ ఇదే విషయాన్ని ఇదే విధంగా ఇది అని చెప్పి తీరతాను. క్షమించండి, మీ ప్రాణాలు తెగించి నన్ను కాపాడే మిమ్మల్ని అమార్థం చేస్తున్నా డాక్టర్ గారు. ఏమండి, ఎందుకు ఈ మంటలోకి వెళ్ళారు? నీకేమన్నా అయితే? నాకేం కాదు రాదా, నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. మీరు అలాగే అంటారు. నీకేమన్నా అయితే నేనేం కావాలి? మన పుట్టపోయే బిడ్డ ఏం కావాలి? వేళ పడలేదా? కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఈ రోజు ఈ డాక్టర్ గారు సంపాదించేసావా? 5, 10. ఓహో, ఇదా సంగతి. రోజు జేబులోంచి కాస్త కాస్త డబ్బులు మాయవుతుంటే ఏమిటా అనుకున్నాను. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్లాడన్నారు. నేనేం దొంగ కాను. మరి చేసింది ఏమిటో? ఇందులో దాచుకున్నాను. వీడోడు నా డబ్బులన్నీ పట్టున పెట్టుకుంటున్నాడు. పాపం వీడి కోసం కాదండి, మన పుట్టపోయే బిడ్డ కోసం. నిజమేనండి, తల్లి కావాలన్న ఆనందంలో తనకు భర్త ఉన్నాడని, తనకు భార్య సంగతే మర్చిపోతుంది. ఎక్కడున్నా ఏం చేసినా పుట్టపోయే బిడ్డ కోసం రాత్రి పగలు ఏవో ఆలోచనలు, ఏవో ఆశలు.